నమస్తే అండి. అమ్మమ్మ అమ్మ నేనుకి స్వాగతం. ఈరోజు పాల ముంజులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పాల ముంజులు చేసుకోవడానికి పూర్ణాన్ని రెడీ చేసుకోవాలి. పూర్ణం కోసం ముందుగా శనగపప్పుని శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. శనగపప్పు బాగా నానిన తర్వాత కుక్కర్లో వేసుకుని 1 గ్లాసు శనగపప్పుకి 1.5 గ్లాసు నీళ్లు పోసుకుని సిమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. శనగపప్పు బాగా ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ పప్పుకి 1.5 గ్లాసు బెల్లం అయితే స్వీట్నెస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసుకున్న తర్వాత స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. జాగ్రత్తగా అడుగంటకుండా కలుపుకోవాలి. పప్పు బాగా ఉడికి దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలాచీ పౌడర్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. పాల ముంజులు చేసుకోవడానికి పూర్ణం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పూర్ణాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తోపు రెడీ చేసుకోవాలి. తోపు కోసం ఒక కడాయిలో 1 గ్లాస్ ఉప్మా రవ్వ అంటే కరాచీ నూక 1 గ్లాసు, 1 గ్లాస్ పాలు, 1.5 గ్లాసు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నేను ఇంకా స్టవ్ ఆన్ చేయలేదండి. స్టవ్ ఆన్ చేయకుండానే ఇవన్నీ వేసి కలుపుకోవాలి. 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ పాలు, 1.5 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది. తర్వాత కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ బెల్లం వేసుకోవాలి. వేసి బాగా కలిపి అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ లంప్స్ లేకుండా దీన్ని ఉడికించుకోవాలి. పాల ముంజల కోసం ముందు రోజు పప్పు నానబెట్టుకోవడం, పిండి గ్రైండ్ చేయడం ఈ ప్రాసెస్ అంతా అక్కర్లేదండి. ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. రవ్వ బాగా ఉడికి ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలా ఉడికిన రవ్వని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు కొద్దిగా చేతులకి నూనె రాసుకుని ఉడికించి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని ఇలా ఫ్లాట్గా చేసుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పూర్ణాన్ని దానిలో పెట్టి ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా జాగ్రత్తగా దీన్ని క్లోజ్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాల ముంజల్ని ఇందులో వేసి వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే చాలా టేస్టీగా పాల ముంజలు రెడీ అయిపోతాయి.